హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ముఖ్యమైన స్పోర్ట్స్ అంశాలను ఒక వీడియో రూపంలో మీకు ఇంతకు ముందే అందించడం జరిగింది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని అంశాలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా అతి ముఖ్యమైనటువంటి ఒక పోటీ ఉందండి. ఏంటిది అంటే ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ అండి. అండర్ 20 విభాగంలో ఈ యొక్క ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ని 2025లో నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్కు సంబంధించినటువంటి ఫైనల్ని 2025 మార్చి 7వ తేదీన మౌంటెనెగ్రోలో ఉన్నటువంటి పెట్రోవాచ్లో నిర్వహించడం జరిగింది. అయితే ఫైనల్కి ఎవరు చేరుకున్నారు అంటే ప్రణవ్ వెంకటేష్ అండి. భారతదేశానికి సంబంధించినటువంటి ప్రణవ్ వెంకటేష్, అదేవిధంగా స్లోవేనియా దేశానికి సంబంధించినటువంటి మ్యాటిచ్ లెవ్రినిచ్ అనేటువంటి ఇద్దరు కూడా ఫైనల్కి చేరుకోవడం జరిగింది. అయితే ఫైనల్లో విజేతగా మాత్రం బెంగళూరు వాసి అయినటువంటి ప్రణవ్ వెంకటేష్ గారు నిలవడం జరిగింది. తత్ఫలితంగా ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ విజేత 2025 అంటే మనకు గుర్తుకు రావాల్సింది ప్రణవ్ వెంకటేష్ అని గుర్తుంచుకోండి. అయితే భారతదేశానికి సంబంధించి ఇదివరకు ఎవరైనా ఈ యొక్క ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్గా అవతరించారంటే పురుషుల విభాగంలో అయితే ఇతని కన్నా ముగ్గురు ఈ యొక్క ఛాంపియన్షిప్గా నిలవడం జరిగింది. మహిళల్లో నలుగురు ఈ యొక్క ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్ని గెలుచుకోవడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇంతకుముందు భారత్ నుంచి విజేతలు పురుషుల విభాగంలో విశ్వనాథ్ ఆనంద్ 1987లో, పెంటెల హరికృష్ణ 2004లో, అభిజిత్ గుప్తా 2008లో, అదేవిధంగా ప్రస్తుతం ప్రణవ్ వెంకటేష్ అండి 2025 అని గుర్తుంచుకోండి. ఇక మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక 2008లో, కోనేరు హంపి 2001లో, సౌమ్య స్వామినాథన్ 2009లో, దివ్యా దేశ్ముఖ్ 2024లో అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక పోటీ అంశం అండి, ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ 2024 అండి. ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ 2024 అండి. దీనిని ఫిడే వారు నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో 2 విభాగాలండి. పురుషుల విభాగంలో ఈ యొక్క చెస్ ఛాంపియన్షిప్ని నిర్వహించారు. మహిళల విభాగంలో కూడా ఈ యొక్క చెస్ ఛాంపియన్గా నిర్వహించడం జరిగింది. అయితే పురుషుల విభాగంలో ఫైనల్కి ఎవరు చేరుకున్నారు అంటే నార్వే దేశానికి సంబంధించినటువంటి మాగ్నస్ కార్ల్సన్ అనేటువంటి వ్యక్తి, రష్యా దేశానికి సంబంధించినటువంటి ఇయాన్ నెపోర్నియా అనేటువంటి వ్యక్తి అండి. ఇయాన్ నెపోర్నియా యాచి అనేటువంటి ఇద్దరు కూడా ఈ యొక్క ఫైనల్కు చేరుకున్నప్పటికీ ఫైనల్లో తుది ఫలితాలు అనేవి ప్రకటించలేదండి. కాబట్టి సంయుక్త విజేతలుగా వీరిద్దరూ నిలవడం జరిగింది. కాబట్టి ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ 2024 పురుషుల విభాగ విజేత అంటే మాగ్నస్ కార్ల్సన్, అదేవిధంగా ఇయాన్ నెపోర్నియాచిన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇందులో భారతదేశానికి సంబంధించిన ప్రజ్ఞానంద 23వ స్థానంలో, అదేవిధంగా అర్జున్ ఇరిగేషి అండి, తెలంగాణ రాష్ట్రవాసి అయినటువంటి అర్జున్ ఇరిగేషి గారికి 64వ స్థానాన్ని సాధించడం జరిగింది. ఇక మహిళల విభాగం యొక్క విజేతగా వేంజూన్ అనేటువంటి క్రీడాకారిణి విజేతగా నిలిచిందండి. అయితే ఇందులో భారత గ్రాండ్ మాస్టర్ అయినటువంటి ఆర్ వైశాలి కాంస్య పథకాన్ని సాధించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత గ్రాండ్ మాస్టర్ అయినటువంటి ఆర్ వైశాలి ఈ యొక్క పోటీల్లో కాంస్య పథకాన్ని సాధించింది. తత్ఫలితంగా ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్లో పథకం నెగ్గినటువంటి 3వ ఇండియన్ అండి. ఓకేనా. ఇంతవరకు కూడా ఈ యొక్క పథకాలను భారతదేశం నుంచి ఇద్దరు మాత్రమే నెగ్గడం జరిగింది. ఈ యొక్క ఆర్ వైశాలి కాంస్య పథకం సాధించడంతో ఆమె భారత్ తరపున పథకం నెగ్గినటువంటి 3వ ఇండియన్ అనిగా గుర్తింపు పొందడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో పథకం సాధించినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే 2017వ సంవత్సరంలో విశ్వనాథన్ ఆనంద్ అండి. 2022వ సంవత్సరంలో కోనేరు హంపి గారు, అదేవిధంగా 2025లో ఆర్ వైశాలి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డిస్కస్ చేయబోతున్న మరొక ఛాంపియన్షిప్ ఏంటి అంటే ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ 2024 అండి. ఈ యొక్క ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ 2024 విజేతగా భారతదేశానికి సంబంధించినటువంటి గ్రాండ్ మాస్టర్ అయినటువంటి కోనేరు హంపి గారు విజేతగా నిలవడం జరిగింది. అయితే ఈ యొక్క పోటీల ఫైనల్ మ్యాచ్ని డిసెంబర్ 29న నిర్వహించడం జరిగిందని గుర్తుంచుకోండి. అయితే ఈ పోటీలను ఎక్కడ నిర్వహించారు అంటే అమెరికా దేశంలో ఉన్నటువంటి
న్యూయార్క్లో ఈ యొక్క ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈమె ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్గా ఇదివరకు ఎప్పుడైనా గెలుచుకుందా కోనేరు హంపి గారు అంటే గెలుచుకోవడం జరిగిందండి. 2019 సంవత్సరంలో తొలిసారిగా ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్గా విజేతగా నిలిచింది కోనేరు హంపి. ఆ తదుపరి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అంటే 2024 సంవత్సరంలో మరొకసారి ఆమె ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా పురుషుల విభాగంలో వోలోదార్ ముర్జిన్ అనేటువంటి రష్యా వ్యక్తి ఛాంపియన్గా నిలిచాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో మహిళల విభాగంలో ఏమో కోనేరు హంపి గారు, పురుషుల విభాగంలో ఏమో వోలోదార్ ముర్జిన్ అనేటువంటి రష్యా వ్యక్తి ఛాంపియన్గా నిలవడం జరిగింది. ఇందులో తెలంగాణ రాష్ట్రవాసి అయినటువంటి అర్జున్ ఇరగేషి అనేటువంటి వ్యక్తి 5వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, క్రికెట్ క్రీడాంశానికి సంబంధించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 విజేతగా ఆస్ట్రేలియా దేశం అనేది నిలవడం జరిగిందండి. ఇండియా ఆస్ట్రేలియా మధ్య మొత్తంగా 5 టెస్టుల మ్యాచ్ సిరీస్ నిర్వహించగా ఇందులో ఆస్ట్రేలియా 3-1 తేడాతోటి ఇండియాను ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 విజేతగా నిలవడం జరిగింది. అయితే ఇందులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అండి, ఈ యొక్క టోర్నమెంట్లో అంటే 5 టెస్టుల సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన చేసినటువంటి జస్ప్రీత్ బూమ్రా గారికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రావడం జరిగింది. ఈ యొక్క టోర్నీలో ఏకంగా 32 వికెట్లను సాధించడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి ఆస్ట్రేలియా క్రీడాకారుడు అయినటువంటి స్కాట్ బోలాండ్ అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2024 అండి. పురుషుల వ్యక్తిగత విభాగానికి సంబంధించి, మహిళల వ్యక్తిగత విభాగానికి సంబంధించి పోటీలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే 2024 డిసెంబర్ 20వ తేదీన యొక్క జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్కి సంబంధించిన ఫైనల్ మ్యాచ్లను జార్ఖండ్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో పురుషుల వ్యక్తిగత విభాగంలో ధీరజ్ బొమ్మదేవర చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ధీరజ్ బొమ్మదేవర గారు ఒక స్వర్ణ పథకాన్ని సాధించారు జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో. కాబట్టి గుర్తుంచుకోండి, అడగడానికి అవకాశం ఉంది. అయితే ధీరజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇతడు సర్వీసెస్ అనేటువంటి టీం తరపున ప్రాతినిధ్యం వహించి ఈ యొక్క స్వర్ణ పథకాన్ని సాధించడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక మహిళల రికర్వ్ విభాగంలో దీపికా కుమారి అనేటువంటి వ్యక్తి విజేతగా నిలిచింది, తత్ఫలితంగా స్వర్ణ పథకాన్ని సాధించింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 30 టోర్నీ అండి. సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 30 టోర్నీని 2024 డిసెంబర్ 1వ తేదీన ఈ యొక్క పోటీలకు సంబంధించిన ఫైనల్ మ్యాచ్లను నిర్వహించడం జరిగింది. అయితే ఈ టోర్నమెంట్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి లక్నో అని గుర్తుంచుకోండి. ఇందులో కూడా 2 విభాగాలలో పోటీలు నిర్వహించారు. ఒకటి వచ్చేసి మహిళల సింగిల్స్ యొక్క విజేతగా, అదేవిధంగా పురుషుల సింగిల్స్, ఈ రెండు విభాగాలలో యొక్క పోటీలు నిర్వహించగా మహిళల సింగిల్స్ యొక్క పోటీలలో ఫైనల్కి చేరుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే భారత్ తరపున పివి సింధు, అదేవిధంగా చైనా దేశం తరపున వులియోమా. ఓకేనా, భారత్ తరపున పివి సింధు, చైనా తరపున వులియోమా అనేటువంటి 2 క్రీడాకారిణులు ఫైనల్కు రావడం జరిగింది. అయితే ఫైనల్లో విజేతగా భారతదేశానికి సంబంధించిన పివి సింధు గారు విజేతగా నిలవడం జరిగింది. తత్ఫలితంగా సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 30 టోర్నీని 3వసారి ఆమె గెలుచుకోవడం జరిగిందండి. మొట్టమొదటిసారిగా 2017 సంవత్సరంలో, రెండవసారి 2022 సంవత్సరంలో, మూడవసారి 2024 సంవత్సరంలో ఈ యొక్క టోర్నీలను పివి సింధు గారు గెలుచుకున్నారు. ఇక పురుషుల విభాగంలో ఫైనల్కి భారత్ తరపున లక్ష్య సేను, సింగపూర్ దేశం తరపున జియో హెంగ్ జేసన్ అనేటువంటి వ్యక్తులు ఫైనల్లో తలపడగా విజేతగా భారత్ తరపున పోటీ పడినటువంటి లక్ష్య సేను విజేతగా నిలవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఐపీఎల్ వేలం అండి. 18వ సీజన్కు సంబంధించిన ఐపీఎల్ వేలంని 2024 నవంబర్ 24 నుంచి 25 వరకు కూడా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి జెడ్డా నగరంలో ఈ యొక్క ఐపీఎల్ యాక్షన్ని
నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ఐపీఎల్ వేలంలో అత్యధికంగా ధర పలికినటువంటి ఆటగాడిగా రిషబ్ పంత్ అనేటువంటి వ్యక్తి నిలవడం జరిగింది. ఇతనిని లక్నో సూపర్ జెయింట్స్ అనేటువంటి టీం ఏకంగా 27 కోట్లకు ఇతన్ని దక్కించుకోవడం జరిగింది. తత్ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ గారు నిలవడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా వేలంలో అమ్ముడుపోయినటువంటి అతి పిన్న వయస్కుడుగా వైభవ్ సూర్యవంశీ అండి. కేవలం 13 సంవత్సరాల వయసులోనే ఇతడు వేలంలోకి రావడం జరిగింది. ఇతని రాజస్థాన్ రాయల్స్ జట్టు వచ్చేసి 1.10 కోట్లకి ఇతన్ని దక్కించుకుందండి. వైభవ్ సూర్యవంశీ యొక్క ఐపీఎల్ 18లో పాల్గొనడం జరిగింది. ఇతడు రాజస్థాన్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి అతి పిన్న వయస్సులోనే సెంచరీని సాధించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, డేవిస్ కప్ అండి. ఈ యొక్క డేవిస్ కప్ యొక్క ఫైనల్ మ్యాచ్ని 2024 నవంబర్ 25న స్పెయిన్ దేశంలో నిర్వహించడం జరిగింది. అయితే ఫైనల్కు వచ్చినటువంటి జట్లు ఇటలీ, నెదర్లాండ్ అనేటువంటి 2 జట్లు ఫైనల్కు రాగా విజేతగా ఇటలీ జట్టు అనేది నిలవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఈరోజు చివరి అంశం సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ అండి. ఇది కూడా క్రికెట్ క్రీడాంశానికి సంబంధించింది. ఈ యొక్క ట్రోఫీకి సంబంధించిన ఫైనల్ని బెంగళూరు వేదికగా 2024 డిసెంబర్ 15న నిర్వహించగా ఫైనల్కి మధ్యప్రదేశ్ అదేవిధంగా ముంబై జట్లు రావడం జరిగింది. అయితే ఫైనల్లో విజేతగా ముంబై నిలవడం జరిగిందండి. ముంబై సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీని గెలుచుకోవడం ఇది ఎన్నవసారి అంటే రెండవసారి అండి. మొట్టమొదటిసారిగా 2022లో ఈ యొక్క ట్రోఫీని గెలుచుకోగా మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ట్రోఫీని మరొకసారి ముంబై దక్కించుకోవడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన క్రీడా అంశాలు. వీటికి సంబంధించిన పీడిఎఫ్లను మన టెలిగ్రామ్ ఛానల్లో వీలైనంత త్వరగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.